ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్ఎల్లి మల్లేష్ మాదిగ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ముందుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో డప్పులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌక్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు మందకృష్ణ మాదిగ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డప్పు వాయిస్తూ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఫిబ్రవరి 7న హైదరాబాద్లో 1000 గొంతులు 1,00,000 డప్పుల సభను జయప్రదం చేయడం కోసం మాదిగ జాతి బిడ్డలుగా జాతి భవిష్యత్తుకు జరుగుతున్న పోరాటంలో భాగస్వామ్యమై ఎస్సీ వర్గీకరణ అమలు చేసేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదన్నారు. ఈ సభకు ప్రతి ఇంటి నుండి డప్పులతో హైదరాబాద్కు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా సాధించుకున్నా కూడా స్వార్థపరులైన మాలలు అడ్డుకోవడం మాదిగ ఉపకులాల 58 కులాలకు రావాల్సిన హక్కులను దోచుకోవడమేనని ఈ సందర్భంగా ఆయన ధ్వజమెత్తారు. ఈ సభ దేశ ప్రజలందరికీ తెలిసేలా నిర్వహించారని, జాతిలో పుట్టిన ప్రతి మాదిగ బిడ్డల భవిష్యత్తులకై ప్రతి ఒక్కరూ హైదరాబాద్లో నిర్వహించే తలపెట్టిన భారీ సాంస్కృతిక ఉద్యమమైన 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమానికి డప్పులతో లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి బురి సతీష్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లపల్లి నవీన్ మాదిగ, గైక్వాడ సూర్యకాంత్ మాదిగ, బర్కొండ సుభాష్ మాదిగ, బిరుదుల లాజర్ మాదిగ, కూడల స్వామి మాదిగ, కాంబ్లే బాలాజీ మాదిగ, ఇండ్ల ఎల్లన్న మాదిగ, అరికిల్ల అశోక్ మాదిగ, నర్సింగ్ మోరే మాదిగ తదితరులు వందలాదిగా వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేశారు. ఈ 30 ఏళ్ల పోరాటానికి 30 రోజుల సమయం అడిగితే తన యొక్క గలాలతో 1000 గొంతులను ఐక్యం చేస్తూ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మనకు సంఘీభావంగా వచ్చినటువంటి గారికి లేదంటే కాబట్టి సెలవు తీసుకుంటున్నా. తెలిసి తెలియక తప్పులు మాట్లాడితే నా సోదరులందరూ క్షమించాలి. జై మాదిగ, వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ నాయకత్వం. ఫిబ్రవరి 7న మనం ఎందుకు ప్రదర్శన చేయాలి 1,00,000 డప్పులతో? సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చాక కూడా ఎందుకు రోడెక్కాలి? సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చాక కూడా 4 నెలల 22 రోజులు 23 రోజులు వాటికి
ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది మనకు అనుకూలంగా. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పి గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మనకు అనుకూలంగా తీర్పిచ్చింది. రాష్ట్రాలే చేసుకోవచ్చు అని. ఇప్పుడు నేను ఏ రాష్ట్రంలో ఉన్నా, మన సొంత రాష్ట్రమైన తెలంగాణలో ఉన్నా. మరి సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో నేను ఎందుకు పెద్ద సభ పెడుతున్నాక వేరే సభ ఇక్కడ పెట్టట్లేదు? ఎస్సీ వర్గీకరణ అంశం పంజాబ్లో ఉన్నది, అది అమలు జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ అంశం హర్యానాలో ఉన్నది, అక్కడ అమలు జరుగుతున్నది. ఎస్సీ వర్గీకరణ అంశం తమిళనాడులో ఉన్నది, అక్కడ అమలు జరుగుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారం రోజుల క్రితం మార్కపల్లెకి వెళ్ళి ఒక ఇంట్లో కూర్చొని నేను త్వరలోనే ఎస్సీ వర్గీకరణ చేయబోతున్నా, మీరు బాగా చదువుకోండి అని చెప్పి పిల్లలకు చెప్పిండు నిన్నగాక మొన్న. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక చాలా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవడానికి ముందుకెళ్తున్నాయి, వర్గీకరణ చేస్తున్నాయి కదా. ఈ రాష్ట్రంలో ఎందుకు ఆగిపోతున్నది? వాస్తవానికి ఏ రాష్ట్రంలోనైనా లేట్ కావచ్చునేమో కానీ ఈ రాష్ట్రంలో లేట్ కావద్దు. ఎస్సీ వర్గీకరణ అంశం పరిష్కారం ఏ రాష్ట్రంలోనైనా లేట్ అవుతుందే అర్థం చేసుకోవచ్చు, కానీ ఈ రాష్ట్రంలో లేట్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే, నేను సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజు నేను సుప్రీంకోర్టులోనే ఉన్నా. తీర్పు వెలువడ్డ తర్వాత నేను బయటకు వచ్చి విలేకరుల సమావేశం పెట్టాను. నేను విలేకరుల సమావేశం పెడుతున్న క్రమంలోనే శాసనసభలో ముఖ్యమంత్రి వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి టీవీలో వస్తూనే ఉన్నాయి. అంటే ఈ దేశంలో అందరికంటే ముందు షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసే బాధ్యత మాదే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నాడు. అంతకంటే ముఖ్యంగా గత నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ వర్తింపజేస్తామని చెప్పి అసెంబ్లీలో చెప్పిండు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేస్తామని చెప్పిండు. ఈ 3 మాటలు తప్పేశాడు. వాస్తవానికి వ్యక్తిగతంగా ఆయన మనకు అనుకూలమే. ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసిన రోజుల్లో మన ధర్నాలకు మన సభలకు వచ్చిండు. హైదరాబాద్కు వచ్చిండు, ఢిల్లీకి వచ్చిండు, మన విద్యార్థుల సభ కూడా వచ్చిండు. హైదరాబాద్లో ధర్మయుద్ధ మహాసభకు వచ్చిండు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మనం చేసిన ధర్నాలకు వచ్చిండు. ఢిల్లీలో 10,000 మందితో మన విద్యార్థులు సభ పెడితే సభలు కూడా వచ్చేసిండు. వ్యక్తిగతంగా మనకు అనుకూలమే. మరి ఎందుకు ఆయన మాట నిలబెట్టుకోలేదు? మాట నిలబెట్టుకోకపోవడానికి కారణం ఏంటిది? అసలు ఆయన మాట ఇచ్చిందా లేదా? ఒక్కసారి శాసనసభలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండో ఒకసారి వినండి. నరేంద్ర మోడీ గారి సహకారంతో మన వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు కొంత అఫిడవిట్ ఇవ్వడం వల్ల కొంత మనకు న్యాయం జరిగింది. ఆ కృతజ్ఞతతో నేను కూడా బీజేపీ కంటే నిలబడాల్సి చేసింది. అంటే నేను ఏ పార్టీ కాదనే విషయం మీరు మర్చిపోవద్దు. టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు నేను చంద్రబాబు పార్టీలో లేను, ఆ కండువ నా ఒంటి మీదకి రాలేదు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పుడు ఆ కండువ నా ఒంటి మీదకి రాలేదు. కేసీఆర్కు మద్దతు ఇచ్చినప్పుడు ఆ కండువ నా ఒంటి మీదకి రాలేదు. బీజేపీ మద్దతు ఇచ్చిన ఈ రోజుల్లో ఒంటి మీద నా కండువ మారలేదు. ఎందుకంటే నా జాతిని గెలిపించడమే నా లక్ష్యమే తప్ప ఇంకోటి కాదనిసుకోండి, మర్చిపోతారు. అంతేకాదు నా సోదరులారా, ఒక విషయం మీద దృష్టించుకుంటున్నాను. నేను ఈరోజు మళ్ళా చెప్తున్నా, దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు మనకు అనుకూలంగా తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ ఏ మద్దతు అయితే అన్ని పార్టీలతో తీసుకొచ్చిండో అంతకంటే 4-5 పార్టీలతో అదనంగా నేను తీసుకొచ్చా వర్గీకరణ కోసం. ఏ వాడకు డప్పు కొట్టినా, ఆ సాగు డప్పు అయినా ఇంకో డప్పు అయినా, ఏ డప్పు కొట్టినా ఊరంతా అన్ని వాడలకు వినబడతాయి. ఒక 50-60 డప్పులే మనకి ఇక్కడ ఉన్నాయి. ఇంతమందిలో 50-60 డప్పులు కొడితేనే బజార్లన్నీ మొత్తం దద్దరిల్లిపోయినాయి. ఒక్కసారి వచ్చేట వాళ్ళందరూ సంఖ్యకు డప్పులు వేసుకొని రండి. 1,00,000 డప్పులు అయితే హైదరాబాద్ నగరమే కాదు, ప్రపంచమే. ఆ ఒక్కదానికి రండి. మీరు సంఖ్యన డప్పేసుకొని 1,00,000 మందితో యుద్ధం చేయగలిగితే నీ బిడ్డలకు 100 తరాలకు భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుత మనిషి కూడా మీరు మర్చిపోతారు సార్. ఆ ఒక్క మాట కట్టుబడి ఉండి మీరు హైదరాబాద్ నగరం రావాలని నేను సవినం కోరుకుంటూ, ఇక్కడ బీజేపీ నమ్ముకున్న మాదిగలు ఉన్నారు, ఇక్కడ కాంగ్రెస్ నమ్ముకున్న మాదిగలు ఉన్నారు, ఇక్కడ బీఆర్ఎస్ నమ్ముకున్న మాదిగలు ఉన్నారు.
ఇతర రాజకీయ పార్టీలను నమ్ముకున్న మాదిగలు ఉన్నారు. మీరు పార్టీలను నమ్ముకొని మీరు ఆ పార్టీలో ఉండవచ్చు, కానీ నేనంటూ ఏ పార్టీలో లేను. నా జాతి భవిష్యత్తు కోసం తిరుగుతున్నాను. నేనంటూ ఏ పార్టీలో లేను. నా జాతి భవిష్యత్తు కోసం తిరుగుతున్నా. నేను 30 ఏళ్ల పోరాటం, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో నిర్బంధాలు, ఎన్నో కేసులు, ఎన్నో మరణాలు, ఎన్నో సందర్భాల్లో జైళ్ళు, ఇవన్నీ 30 ఏళ్ళుగా చూస్తూ ఉద్యమాన్ని ఒక దశకు తీసుకొచ్చాం.